వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో ఏం జరుగుతోంది? అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైనవి. విద్యుత్ కష్టాలు పూర్తి స్థాయిలో తీరలేదు. ఉపాధ్యాయులకు టెట్టు తిప్పలు తప్పడం లేదు. ఈ అంశాలు ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వంలో విపరీతంగా బాధి వదిలిపెట్టారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు పెంచలేదు, కానీ గతంలో నుంచి వస్తున్నటువంటి విద్యుత్ బిల్లుల్లో ట్రూ డౌన్, ట్రూ అప్. అసలు ఈ బిల్లులో వచ్చేటువంటి రకరకాల పదాలు ఎందుకు డబ్బులు కట్ చేస్తున్నారో, ఎందుకు అదనంగా తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అయితే ట్రూ డౌన్, ట్రూ అప్ ఏమిటి? దీంతో ఎలా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తారు అంటే, పంపిణీ సంస్థలు డిస్కంలు ట్రూ అప్ అంటే ఒక సంస్థను నిర్వహించడానికంటే విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చులు, పెట్టుబడి ఇలాంటి అన్ని కలుపుకొని ట్రూ అప్ కింద అంటే మనకి ఎంత అవుద్ది అందాజుగా అని లెక్కేస్తారు. తర్వాత సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత వినియోగదారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత ఈ వసూళ్లలో నుంచి ఈ సంవత్సరము మనము పంపిణీ చేసిన విద్యుత్తు ఎంత, మనకైన ఖర్చులు ఎంత, మనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని చెప్పేసి బేరీజు వేసుకోవడానికి లెక్కలు వేస్తారు. ఆ లెక్కలు వేసినప్పుడు వాళ్ళకి లాభాలు ఉంటే మాట్లాడరు, నెలకొని ఉంటారు. లాభాలు లేకపోతే ఆ తర్వాత ట్రూ అప్ ఛార్జీలలో మన దగ్గర నుంచి మళ్ళీ ప్రతి యూనిట్కు ఇన్ని పైసలు అని చెప్పేసి అదనంగా వసూలు చేస్తారు. దీనికోసమే 1999లో ఏపీ ఈఆర్సీ రెగ్యులేషన్ అథారిటీ చట్టం వచ్చింది. ఆ రెగ్యులేషన్ అథారిటీ ఎప్పటికప్పుడు విద్యుత్ పంపిణీపై తనిఖీలు చేస్తూ, పరిశీలన చేస్తూ వీటన్నిటిని చూసిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో సుమారు 5,000 కోట్ల వరకు అదనపు ఛార్జీలు విద్యుత్ వినియోగదారుల మీద పడినాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా ఒక 2,000 కోట్ల వరకు అదనంగా డబ్బులు వసూలు చేశారు. దీనిని ఈఆర్సీ పరిశీలించి, మీరు అదనంగా తీసుకున్నారు కాబట్టి అది తిరిగి కట్టాలి, యూనిట్కు 15 పైసల లెక్కన తిరిగి ప్రజలకు మీరు చెల్లించాలి అని చెప్పేశారంటే అప్పుడు ట్రూ డౌన్లో ప్రతి యూనిట్కు 15 పైసలు తగ్గించే లెక్కేసినప్పుడు 1,800 కోట్ల వరకు ప్రజలకు తిరిగి చెల్లించాల్సి వచ్చింది. గత సంవత్సరము సెప్టెంబరు 1వ తేదీ నుంచి 2026 అక్టోబరు 31వ తేదీ వరకు మొత్తం సంవత్సర కాలం, ఈ సంవత్సర కాలంలో ఈ మొత్తాన్ని చెల్లించాలని చెప్పేసి ఈఆర్సీ డిస్కంలను అంటే పంపిణీ సంస్థలను ఆదేశించింది. ఆ మేరకు ఈ సంవత్సరంలో ఎంతో కొంత విద్యుత్ వినియోగదారులకు కొంత ఊరట కలిగిందని చెప్పచ్చు. మొత్తం మీద ట్రూ అప్ కంటే కూడాను ట్రూ డౌన్ ఛార్జీలు ఈ సంవత్సరము ఈ విద్యుత్ యూనిట్కు 15 పైసలు తగ్గటం కొంతవరకు శాంతిగా ఉంది, పర్వాలేదు అని ప్రజల్లో ప్రస్తుతానికి ఉంది. అయితే ఎప్పుడు ఏ సంవత్సరం మళ్ళీ ట్రూ అప్ అవుతుందో లేదో ఏమో అనే భయంలో ఉన్నారు. అయితే ప్రభుత్వం చెప్పడం ఏంటంటే, మేము విద్యుత్ సంస్థల దగ్గర నుంచి, ఉత్పత్తి సంస్థల దగ్గర నుంచి వీలైనంత వరకు తక్కువ రేటుకు విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాము, విద్యుత్ ఛార్జీలు పెంచము, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తాము. ఇక రెండవ అంశానికి వచ్చేసరికి టెట్ పరీక్ష ఇప్పుడు రాసే వాళ్ళందరూ, కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలో చేరే వాళ్ళందరూ ముందు టెట్ రాయాలి. ఆ తర్వాత డిఎస్సి పోటీ పరీక్షలకు డిఎస్సి ఎగ్జామ్ రాస్తారు. అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళు పెట్టినటువంటి పరీక్షా పేపర్లు రాసి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించుకుంటే మెరిట్ మార్కుల ప్రకారము వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. అయితే ఈ ముందుగా టెట్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. ఇది 2011కు ముందు టెట్ ఎగ్జామ్ లేదు. అప్పట్లో టీచర్లంతా కూడా టెట్ లేకుండా డైరెక్ట్ డిఎస్సి ఎగ్జామ్ రాసేసేసి టీచర్లు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా 2028వ సంవత్సరం ఆగస్టు నెల 30వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ టెట్ ఎగ్జామ్ పాస్ కావాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది.
ఇది ఒక కోర్టు ఆదేశం మేరకు మేము చేయగలిగింది ఏం లేదు, మీరు అందరూ టెట్ పాస్ కావాలి అని. చాలామంది అసలు టెట్లో ఏం క్వశ్చన్లు ఉంటాయో కూడా ఉపాధ్యాయులు మర్చిపోయి ఉన్నారు. లబోదిబో అంటున్నారు. టెట్ పాస్ కాకపోతే ఉద్యోగము అంతటితో ఆగిపోతుంది. అది విఆర్ఎస్ తీసుకుంటాడా, లేకపోతే అప్పుడుకున్న బెనిఫిట్స్ అని తీసుకొని ఉద్యోగాన్ని వదిలేస్తాడా, ఏ రకంగా ఉద్యోగాన్ని వదులుకుంటాడో అతని ఇష్టము. ఆ మేరకు ఖచ్చితంగా ఉద్యోగం నుంచి విరమించుకోవాల్సిందే. ఇది దిక్కుతోసిన పరిస్థితి ఏర్పడింది ఉపాధ్యాయులు అందరికి కూడాను. ఒక 5 సంవత్సరాలు పైన రిటైర్మెంట్ ఉందన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను ఈ ఎగ్జామ్ రాయాల్సిందే. 5 సంవత్సరాల లోపల రిటైర్ అయిపోతున్నారంటే పెద్దగా అవసరం లేదు, అంతటితో మీరు ఆగిపోవచ్చు అనేది ఒకటి ప్రభుత్వం చెప్పింది. మొత్తం మీద చాలా మంది మా ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది, మేము ఎగ్జామ్ ఇప్పుడు రాసే పరిస్థితుల్లో లేము. ఇప్పుడు తరవుగా చదువుకుంటున్నటువంటి పిల్లలే టెట్ ఎగ్జామ్ రాయలేకపోతున్నారు. వాళ్ళు 10th క్లాస్ స్టాండర్డ్ అడగాల్సింది ఒక్కోసారి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో కూడా టెట్ ఎగ్జామ్ సంబంధించిన ప్రశ్నలు ఇవి అడుగుతున్నారు, జనరల్ నాలెడ్జ్ అడుగుతున్నారు. ఇవంతా ఇప్పుడు మేము రాసే పరిస్థితుల్లో లేమని చాలా మంది ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇదిగో నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను, నా పేరు వెంకటేశ్వర్లు అని చెప్పేసి బయటకు చెప్తే ఎక్కడ లేనిపోని సమస్య నాకు వస్తుంది నా ఉద్యోగానికి అని చెప్పేసి బహిరంగంగా వాళ్ళ పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు. కానీ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సమస్యను ఆల్రెడీ ఉపాధ్యాయ సంఘాలు ఈ సమస్యను విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పరిశీలనలో ఉంది. ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేస్తుందో, ఏ చర్యలు తీసుకుంటుందో, ఏమైనా మినహాయింపులు ఏమైనా ఇస్తుందో చూడాలి. ఇక ప్రధానమైనటువంటిది రాష్ట్ర అసెంబ్లీ ఈ రోజు నుండి అంటే 17వ తేదీ నుంచి ప్రారంభమైంది. అసెంబ్లీ లోపల ఉండి అధికార పార్టీ తమ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పథకాల అమలు తీరు వీటి మీద ప్రసంగాలు కానీ మిగిలిన చర్చలు కానీ ఇవన్నీ నిర్వహించడానికి నిర్ణయించుకుంది. ఆ ప్రకారం వెళ్ళిపోతూనే ఉంది ప్రశాంతంగా. అయితే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కేవలం 11 సీట్లు. మేము పోయినా మాకు టైం ఇయ్యరు, ప్రతిపక్ష హోదా లేదు, కాబట్టి మేము పోవడం అనవసరం అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇప్పటికే ప్రకటించారు. మేము బయట నుంచి అసెంబ్లీ సభ్యులందరము, ఎమ్మెల్యేలందరము బయట నుంచి మేము ప్రభుత్వ తీరును ఎదుర్కొంటాం, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మేము ధీటుగా ఎదుర్కొంటాం అని చెప్పేసి అటు వైఎస్ఆర్సీపీ చెప్తాముంది. ఇక వేరే అంశానికి వచ్చేసరికి మండలిలో వైఎస్ఆర్సీపీకి 33 మంది సభ్యులతోటి బలమైన మెజారిటీ ఉంది ప్రస్తుతానికి. ఏ బిల్ పాస్ కావాలన్నా వైఎస్ఆర్సీపీ సభ్యులు కూడా ఆమోదించాలి. వైఎస్ఆర్సీపీ మండలిలో లోపల ఉండి పోరాటం చేస్తుంది. ప్రధానంగా డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనేది ఒక ప్రధానమైనటువంటి అంశము. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కొన్ని వేల కోట్లు ఉన్నాయి, అవి వెంటనే విద్యా సంస్థలకు చెల్లించాలనేది ఇంకొక అంశము. ఆ తర్వాత పీపీపీ పద్ధతిలో దాన్ని ఏకంగా చట్ట రూపంలోకి తీసుకొచ్చేసేసి ప్రజల మీద రుద్దుతున్నారు. అన్యాయంగా మేమే పేదలను బాగు చేస్తాం, బ్రహ్మాండం చేస్తాం, అభివృద్ధి చేస్తాం అని అంటున్నారు. కానీ పేదల అన్యాయానికి గురైపోతారు, పెద్దలు మాత్రమే డబ్బు సంపాదించుకుంటారు. దాంట్లో పీపీపీ విధానం అనేది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి సంస్థలను కానీ ఏదైనా పెట్టడము, ఈ విధానం మంచిది కాదు. ఏదైనా కనీసము ప్రభుత్వము నా సంస్థ ఇదే నడపడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఈ ప్రభుత్వం మొత్తం ప్రైవేట్ రంగం వైపు వెళ్ళిపోతుంది అనే అంశాలను ఇట అసెంబ్లీ బయట ఉండి ఎమ్మెల్యేలు శాసన మండలి లోపల ఉండి వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులు తమ గళాన్ని వినిపించడానికి రెడీ అయ్యారు. ఈ రోజు నుంచి జరుగుతా ఉంది. రేపు ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే బీసీ కమిషన్ నివేదిక ఆల్రెడీ అందజేశారు. ఆ నివేదికను మంత్రివర్గ సమావేశం ఉపసంఘం ఆమోదించి అసెంబ్లీ ముందు పెడుతుంది. అసెంబ్లీ వెంటనే ఆమోదించి ఆ తర్వాత చర్చ కూడా ఉంటుంది. బీసీలకు 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఇవి.